విశాఖపట్నం మత్స్యకార గ్రామంగా పుట్టింది. విశాఖ నగరం మహానగరంగా స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతోంది. కానీ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల తలరాత మాత్రం మారడం లేదు. తూర్పు, దక్షిణ నియోజకవర్గాల పరిధిలో మత్స్యకార కాలనీలు సైతం అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖ దక్షిణ పరిధిలో ఫిషింగ్ హార్బర్ ఉంది. విదేశాలకు కూడా ఇక్కడి మత్స్య సంపద ఎగుమతులు అవుతున్నాయి. కానీ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మాత్రం మారడం లేదు. చేపలు పట్టే మత్స్యకారులు చేపలు అమ్ముకునే వ్యాపారులుగానే మిగిలిపోతున్నారు. బోటు యజమానులు లక్షలు సంపాదిస్తున్నారని మత్స్యకారులు అంటున్నారు. ఇక్కడ వైసీపీ హయాంలో నిర్మించిన చేపల మార్కెట్ ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. అయినా మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిషింగ్ హార్బర్లు చేపలు ఎండబెట్టరాదు అన్న నిబంధన కారణంగా మహిళలు రోడ్ల మీదనే చేపలు ఎండబెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పేరు నళిని, పోలమాంబ ఫిష్ మార్కెట్ మహిళా ప్రెసిడెంట్ ని. మార్కెట్ కి చాలా చోట వీధుల్లోని ముసలివాళ్ళు కానివ్వండి, అమ్మాయిలు కూడా ఇప్పుడు జరక్క బయటకు వచ్చి వీధుల్లో అమ్ముకుంటున్నారండి. వాళ్ళకి కనీసం టాయిలెట్లు గాని వీధుల్లో అమ్ముకున్న వాళ్ళకి కనీసం సౌకర్యం లేదు. వీధుల్లో ఎండలకి వర్షాలకి తడుచుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయి బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి వీధుల్లో చాలా బేసిన్లు పెట్టుకొని అమ్ముతున్నారండి. దానివల్ల ఎక్కడైనా సరే స్థలం చూసుకుంటాం. అక్కడ మార్కెట్లు కొంచెం గవర్నమెంట్ పూర్తంగా మేము చెప్తున్నాం, మనం ఇచ్చి కొంచెం ఏర్పాట్లు చేయండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళని. పాపం చాలా కళ్ళు ఎండకేంచో కళ్ళు పోయి ఆటోల మీద వెళ్తూ పడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మత్స్యకారులో మాత్రం ఎదుగుదల మాత్రం ఏమాత్రం కూడా మేము ఎదగలేకపోతున్నామండి. ఎప్పుడు కూడా కొంచెం గవర్నమెంట్ వాళ్ళు మాకు సహకరించి ఎక్కడైనా మార్కెట్లు ఇలాగ మా ఫిషింగ్ హార్బర్ లో సమ్ ఏరియా ఉంది బాగాన, అక్కడ ఎక్కడ కూడా ఆ వరుస అంతా కూడా మేము రోడ్ల మీద ఆరబెట్టుకొని ఎండల్లో ఎండు చేపలు గట్రా పచ్చి చేపలు పట్టుకొని కూర్చొని ఉన్నాం. మార్కెట్లు అయితే ఎక్కడా లేవండి. ప్రజెంట్ ఇక్కడ నెహ్రూ బజార్ ఉందండి, పూర్ణ మార్కెట్ ఉంది, స్టేడియం దగ్గర చిన్న ఒక 10 షాపుల దాకా ఉన్నాయి, దొండ బజార్ ఒకటి ఉందండి. ఇలాగ ఇక్కడ మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఇక్కడ కూడా ప్లేసులు లేక కొంచెం సర్దుకుంటూ మేము ఒక 50 మందిరం జీవనంగా మేము ఉపాధిగా మేము కల్పించుకున్నాం సార్. అలాగే ఉన్నపోటలకు కూడా చాలా వరకు కొంచెం ఇలా సాయం చేయండి. పెద్దాలరపేటలో మాత్రం మార్కెట్ లేదు సార్. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి పెదజాలరిపేటలో 5,000 వరకు మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు తెచ్చిన చేపలకు ఫిషింగ్ హార్బర్లో తగిన గిట్టుబాటు ధర రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరు స్థానికంగానే జీవీఎంసీ మార్కెట్లో చేపలు తక్కువ ధరలకు విక్రయిస్తూ నష్టాలు చవిచూస్తున్నారు. పక్కనే వెర్టికల్ బిల్డింగ్స్ వస్తున్నా వీరి అంతస్తులు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఇక్కడ సర్కార్ పిహెచ్సి లేకపోవడంతో గీతం ఆసుపత్రి హెల్త్ సెంటర్ నిర్వహించడం విశేషం. పేషెంట్ల కోసం అంబులెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడి మత్స్యకారులు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. అలాగే పాన్ షాప్ తదితర వ్యాపారాలు చేసుకుంటున్నారు. పలువురు మత్స్యకార మహిళలు కూరగాయల వ్యాపారాలు సైతం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం నిర్మించిన నెహ్రూ పక్కా ఇళ్ల వద్ద మౌలిక వసతులు లేవని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మాకు సుమారుగా 1000 కిలోమీటర్ల దూరంలో మా మత్స్యకారులు సీషోర్లో ఉన్నామండి. అలాగే ఇంగ్లాండ్ ఫిషర్మ్యాన్, ఈ మెరైన్ ఫిషర్మ్యాన్, ఈ రెండు వీటి మీద కూడా మా మత్స్యకారులకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మత్స్యకారులు బాగుపడాలి అని అనుకుంటే, 1 జట్టీలు కట్టాలి, 2 కాలుష్యం లేని సముద్రంగా తయారు చేయాలి. మత్స్యకారులకి అనేక రకాల సబ్సిడీలు అంటున్నారు, ఏమీ కూడా అవి ఇవ్వట్లేదు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలు కూడా వీళ్ళు తీర్చలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మత్స్యకారులకి మేము చెప్పినటువంటి ఈ సమస్యల మీద చేస్తే మాత్రం మత్స్యకారులు బాగుంటారు. లేకపోతే మీరెప్పుడు మా మత్స్యకారుల మీద మీరు బాగునే పరిస్థితి చేయలేరు అనేసి మేము ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మ్యాన్ స్థాపించిన బి రామచంద్రరావు స్వస్థలం విశాఖ కావడం విశేషం. సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖలో మత్స్యకారులకు ప్రాంతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన కమిటీ ప్రతినిధులకు నియామక పత్రాలు అందజేశారు. ఎన్ని సదస్సులు నిర్వహించినా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మత్స్యకార మహిళలు ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీలో డైరెక్టర్లుగా ఉన్న చేపల విక్రయం
తప్పడం లేదని చెప్పాలి. ఫిష్ మార్కెట్ల వద్ద సరైన పార్కింగ్ సదుపాయం లేక వినియోగదారుల సంఖ్య తగ్గిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. విశాఖలోని మత్స్యకారుల తలరాత ఎప్పుడు మారుతుందో చూడాలి మరి. చేపల కోటమ్మ, నేను విశాఖ జిల్లా రిజిస్ట్రార్లు. మా మహిళలకి చేపలు అమ్మే టైం వస్తే మా మత్స్యకారులు తెచ్చే చేపలు మహిళలు ఒక్కొక్కసారి ఎమ్ముకోకుండా మేమే పట్టుకెళ్ళి వీధి ఎమ్ముకుండే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం మాకు ఎక్కడైనా షెడ్లు ఏర్పాటు చేసి అక్కడ మా వాళ్ళు తెచ్చిన చేపలు మేము ఎమ్ముకున్నట్టుగా మాకు ఉపాధి కలిగించాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.